అయితే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి చరిష్మా ఉన్న ఒక నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి గారు పార్టీలో ఎంతో కీలకమైన నాయకురాలుగా ఉండేవారు. అటు కర్నూలు జిల్లా ప్రజలకు కూడా ఆమె చాలా సుపరిచితురాలు, మంచి వాగ్దాటి ఉన్నది, మంచి చరిష్మా ఉన్న నాయకురాలు. అలాంటి భూమా శోభా నాగిరెడ్డి గారు హఠాత్తుగా మరణం చెందడము, ఆమె పార్టీకే కాదు ప్రజలకు దూరం అయిపోయారు. ఆమె మరణం తర్వాత భూమా నాగిరెడ్డి గారు కూడా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆమె లేకపోవడము, ఈయన పార్టీ మారడము, అంటే ఈ లోటుని ఎలా పూడుస్తున్నారు మీరు కర్నూలులో? తన మరణం మటుకు నిజంగా, అంటే తన చనిపోవడం మటుకు నిజంగా చాలా పెద్ద ఒక డిజాస్టర్ అని చెప్పాలండి. అంటే నాకు ఎక్కువగా పరిచయం లేదు, అంటే నేను ముందన్నట్టు పాలిటిక్స్లో ఎక్కువ లేదు. ఆ టైంలో, ఆ క్యాంపెయినింగ్ టైంలో ఒక 5-6 టైమ్స్ కలవడం జరిగింది నేను తనని. అంటే తన ఆ వార్మ్త్ కానివ్వండి, అంటే తన వేసి మాట్లాడడం కానివ్వండి, కొత్త వాళ్ళని కూడా మంచిగా పరిచయం చేసుకుని, అంటే ఆ కంఫర్ట్ కలిగించడం కానీ చాలా మంచి నేచర్ అండి. తను చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళాను, ఆలగడ్డకి, తన అంత్యక్రియలప్పుడు. అసలు అక్కడ ప్రజల్ని చూస్తే, అంటే ఆ ఎమోషనల్గా మనం కూడా నేను కూడా చాలా డిస్టర్బ్ అయ్యాను. ఎంత మంచి ఆవిడ, ఎంత పేరు, ఎంత ప్రజల్లో అభిమానం ఉన్న ఆవిడ ఇలా సడన్గా పోవడం నిజంగా చాలా బాధ. వాళ్ళ ఫ్యామిలీకే కాదు, ఎంటైర్ కర్నూలుకే నేను చెప్పచ్చు. అసలు వైఎస్ఆర్ సిపి మా పార్టీకే ఒక పెద్ద లోటుగా అనిపించింది అప్పుడు. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ మెల్లగా కొంచెం అందరూ కూడా నిలదట్టుకోవడం, అందరూ కూడా కొంచెం మళ్ళీ పార్టీ పైన ఎలక్షన్స్ అవన్నీ కొంత ఇదైపోయాయి. ఇక వాళ్ళు పార్టీ మారడం అనేది అది వ్యక్తిగత విషయం కాబట్టి దానిపైన నేనేం చెప్పలేదు. ఆ కుటుంబం ఇప్పుడు శోభా నాగిరెడ్డి గారు చనిపోయారు. ఆమె మరణం తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియ గారు విజయం సాధించారు. అంటే ఏకపక్షంగా మొత్తం కూడా పోటీ లేకుండా యునానిమస్గా విజయం సాధించారు. భూమా నాగిరెడ్డి గారు పార్టీ మారారు. అంటే మొత్తం కుటుంబం అంతా కూడా వైసీపీ నుంచి ఇక దూరం అయిపోయింది. అంటే ఆ కుటుంబం, అంటే కర్నూలు జిల్లాలో ఎంతో పేరు ఉన్న భూమా కుటుంబము వైసీపీకి దూరం కావడము వైసీపీకి దెబ్బంటారా కాదంటారా? అది నాకు తెలియదండి, నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఇందాకే మీతో అన్నాను, రాజకీయంగా రాజకీయ పరంగా అడ్మినిస్ట్రేషన్ నాది వీక్ అని, అంటే నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేనని. సో ఆ కోణంలో నేను దీనికి సమాధానం చూస్తుంటారు కదా మీరు ప్రజల్లోకి వెళ్ళినట్టు, ఆ ప్రభావం ఏమైనా కనిపిస్తుందా? ఆ కుటుంబము మీ పార్టీకి దూరం కావడము అన్న ప్రభావం ఏమైనా కనిపిస్తుంది? అంటే శోభక్క చనిపోయినప్పుడు మటుకు అది చాలా బాధగా చాలా కనిపించిందండి. కానీ అన్న ఎప్పుడైతే పార్టీ మారారో ఆ టైంలో కొంచెం ఒక 1 వీక్ అంటే ఆ డిస్కషన్ అనేది తీసుకున్నప్పుడు ఏంటా అని అనిపించింది. ఆ తర్వాత ప్రజలందరూ కూడా వైసీపీ వైపు వచ్చేసరికి ప్రజలందరూ కూడా అయ్యో అది తప్పు, అలా చేయకుండా ఉండాల్సిందేమో అన్న ఒక రాంగ్ వేలో వెళ్ళినప్పుడు పార్టీకి పెద్ద ఎఫెక్ట్ కాలేదేమో అని నేను అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ నేను ఏంటి అని నేను చెప్పలేను, పార్టీలో ఏ విధంగా ఉందని నేను చెప్పలేను. సుదీర్ఘ కాలం పాటు పెండింగ్లో ఉన్న కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అంటే ఆ కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో మీ విజయావకాశాలపై మీ ధీమా ఎలా ఉంది? ఆబ్వియస్లీ అండి, ప్రతి పర్సన్కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా, అన్లెస్ మన పైన మనకి కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఆ ప్రోత్సాహం అనేది రాదు ముందుకి. సో మాకు మా పార్టీ తరఫున, మా పార్టీ కార్యకర్తలు అందరిలో కూడా ఆ ఉత్సాహం ఉంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ ముందరే మేము గడప గడప ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఈ గడప గడపలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది వైసీపీ గురించి పాజిటివ్గా ప్లస్ పాయింట్ మాట్లాడడం, ఈ కొన్ని నెగిటివ్స్ ఏదైతే మనం వేరే పార్టీ అంటే రూలింగ్ పార్టీ మీద కొంచెం నెగిటివ్ చెప్పడం, దీంతో ఏమవుతుందంటే కార్యకర్తల్లో ఒక కైండ్ ఆఫ్ ఉత్సాహం, గెలుస్తామన్న ఒక ధీమా అనేది పెరుగుతూ పోతుంది. అల్టిమేట్లీ గెలుస్తామా ఓడుతామా అన్నది గాడ్స్ డిసిషన్. బట్ కరెంట్ సిచ్యుయేషన్ని బేస్ చేసుకొని మనం ప్రాక్టికల్ అనాలిసిస్ మీద పోతే మటుకు డెఫినెట్లీ మా పార్టీ గెలుస్తుందన్న నమ్మకం చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.